జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేషడిదమ్మగాదే, ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలంబుల నింపునమ్మ. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. భయంకరమైన పాపాలకెప్పుడు భయంకరమైన శిక్షలే ఉంటాయి, ఉండాలి అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1281వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరమైనటువంటి కర్ణార్జునుల యుద్ధం కోసం అప్పుడే దేవతలు మూగిపోయారు. మహామహులైన నటులంతా వచ్చి మన ఊళ్ళో నాటకం ఆడతారట అనగానే 4 గంటలకే ఇంకా పందిరి గుంజలు కూడా పాతకుండానే చాపలేసి కూర్చునేవారు పూర్వం. తీరా నాటకం మొదలుపెట్టాక నిద్రపోయేవారు. అలా ఉంటుంది ఆసక్తి. మనకి భారతీయులకి ప్రధానంగా చెయ్యడం మీద కంటే చూడడం మీదే ఆసక్తి. అసలు యుద్ధం చేసేవాళ్ళకంటే ఈ చూసేవాళ్ళకి, పేకాట ఆడేవాళ్ళకంటే పక్కనుండి చూసేవాళ్ళకి, క్రికెట్ ఆడేవాళ్ళకంటే స్టేడియంలో ఉండి చప్పట్లు కొట్టేవాళ్ళకి ఈ ఆసక్తులు ఎక్కువ. అందుకని కర్ణార్జునుడు అనగానే కథ మలుపు తిరిగింది. సహజం, తిరక్కేమవుతుంది. అర్జునుడు వచ్చాడు, అగ్నికి తోడుగా వచ్చాడు. వాయువుకు తోడుగా వచ్చిన అగ్నికి వాయువుగా తోడుగా వాయువు అంటారు. ఇక్కడ వాయువుకే అగ్ని తోడైందని చెప్పాలి వారి వారి సంబంధాలను బట్టి. అలా వచ్చినటువంటి అర్జునుడికి ఒక్కసారిగా ఇలా రాగానే ముందు అన్నగారిని విశ్రాంతి తీసుకోమందాం అనిపించింది. అన్నయ్య అలసట తీర్చుకో, ఆఘవం సంగతి నే చూసుకుంటా అన్నాడు. భీముడికి ముందు ఆ నే చూసుకుంటా అనే మాట గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఎలాగో ఆయన చూసుకొనివ్వడు, ఆయన చేస్తాడు. కానీ అసలు ఇంత సైన్యం చుట్టుముట్టేస్తూ ఉంటే చంద్రవందర చేయడానికి సమయమైనా పడుతుంది కదా, ఎంత భీముడైనా. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దిగివచ్చి సుదర్శన చక్రం ప్రయోగించిన దాని వ్యవహారం దానికి ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలైనా పట్టదా? ఈ రూపు అలసట రాదా? అంతటి మహానుభావుడికి మధుకైటభులతో పోరాడుతూ ఉంటే మధ్యలో అలసట వచ్చింది. చివరికి ఆ యుద్ధం మధ్యలో ఆయనకి విశ్రాంతి తీసుకోవాలనిపించి కోరేట, నాకు నీరసంగా ఉంది విశ్రాంతి తీసుకుంటా. మంచిదని అట్టువాడు, వాళ్ళెంతో ఉదారం. పడుకుందుకు చోటు లేక స్వామి శ్రీమన్నారాయణమూర్తి తన శారంగం అనేటువంటి ధనుస్సును నేల మీద ఇలా పెట్టి ఆ వింటి కొస మీద, ఆ కోపం మీద ఇలా గడ్డం పెట్టుకుని పడుకున్నట్టు కునుకు లాగట్టే. అప్పుడు ఎంత కథ జరిగిందో దేవీ భాగవతంలో ఉంటుంది. ఇక ఎక్కడి నుంచి ఆ నిద్ర నుంచి మెలకు రాలేదు. మళ్ళీ లేపడానికి ఒక వంబ్రి అని ఒక పురుగుని ప్రయోగించారు. అదేమో వింటి నారి కొరికింది. దాంతో విల్లేమో ఇలా విడిపోయింది. ఆయన శిరస్సుగిరి ఎక్కడో పడింది. ఆ పైన అమ్మవారు హయగ్రీవాన్ని పెట్టింది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిగా ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ రకంగా విష్ణుమూర్తికి గుర్రపు శిరస్సు వచ్చింది. ఇలా అనేక రకాల కథలు విన్నామన్నాం. అలాగే విష్ణుమూర్తి అంతటి వాడికి మధుకైటభులతో పోరాడుతుంటే అలసట వస్తే కౌరవ సైన్యంతో పోరాడుతుంటే భీముడికి రాదు. అందుకని అలసట తీర్చుకో, ఆగమం సంగతి నేను చూసుకుంటాను. కానీ ఆనందమైంది తమ్ముడు, అదేం లేదు, నువ్వు తోడుగా ఉంటే నాకు ఆనందం. పైగా ముఖ్యమైనది ఏమిటంటే నువ్వేమయ్యావో అని కంగారుగా ఉంది నాకు అని అక్కడ ఆయన కర్ణుడి దగ్గరికి వెడదామని వెడుతూ ఉంటే కాలం మూడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా. ధృతరాష్ట్ర మహారాజా ఎవరు రమ్మన్నారో తెలియదు, అనుకోకుండా వచ్చి అర్జునుడికి అడ్డుపడ్డారు అనగానే ఎవరయ్యా అన్నాడు. తొడరి భవత్ తనూజులు 10 అనగానే శివ వీళ్ళకి ఏం పనయ్యా అర్జునుడికి ఎదురుగా వెళ్ళడం అన్నాడు ఆయన. మరే పొద్దున్నే నీకు కనపడి ఉంటే చెప్పేవాడివి, కనపడలేదుగా, ఆశీర్వచనం తీసుకోలేదు, వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ కథ విను ఎందుకు వచ్చింది. ఇప్పుడు 85 దాటింది కదా నాయన, ఇంకెంతమందికి తద్దినాలు పెట్టాలో చూసుకో. తొడరి భవత్ తనూజులు 10 సముద్భట సింహనాదులై వడిదను చుట్టుముట్టుటయు. తొడరి భవత్ తనూజులు 10 సముద్భట సింహనాదులై వడిదను చుట్టుముట్టుటయు.
వారల సూత హయధ్వజంబులన్ పొడి పొడి చేసి వారల సూత హయధ్వజంబులన్ పొడి పొడి చేసి ఆతడు రిపుల్ వెడంద తూపులన్ మెడలు దెగంగనేసి ఆతడు రిపుల్ వెడంద తూపులన్ మెడలు దెగంగనేసి రణమేదినికిన్ బలి ఇచ్చెనత్తలల్ రణమేదినికిన్ బలి ఇచ్చెనత్తలల్ అర్జున ఫల్గుణ పార్థక కిరీటీ శ్వేతవాహనక బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయక. కాలం మూడినప్పుడు పుడతాయండి ఇలాంటి ఆలోచనలు. కర్ణుడిని ఎదుర్కొందామని అర్జునుడు వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు ఎదురెళ్ళడం ఏంటండి 10 మంది. కాలం మూడి బుర్ర పాడైపోవడం విధివశాత్తు అంటే ఇదే. విధి బలీయం అంటే ఇక్కడే. అసలు వీళ్ళు వెళ్ళదగిన వీరుడా, వీళ్ళు వెళ్ళదగిన సమయమా? కర్ణుడిని ఎదిరించడం కోసం వస్తుంటే ఎదురెడతారా? చిట్ట చివరి బంతి ఒక్కటే మిగిలింది, సిక్సర్ కొట్టక తప్పదు అన్నప్పుడు టెండూల్కర్ లాంటి వాడు వేస్తుంటే ఎవడు బౌలింగ్ అయితే ఏమిటి, వెళ్ళిపోతుంది అది అంతే. ఇప్పుడు ఎవడైనా ఉండని ఇంకా అలాగే ఉంటుంది. అది చూసుకోవాలి. ఎప్పుడు ఎవరిని రంగంలో వదలాలి అనేది ఆ నాయకుని యొక్క తెలివితేటలేదు, ప్రతిభ. అలాగా యుద్ధానికి బయలుదేరు చూసుకోరు. ఇప్పుడు ఎవరు వస్తున్నది ఎవరు? అర్జునుడు. అందులో ఇదే కర్ణుడిని ఎదిరించేంత పౌరుషంతో ఆయన వస్తున్న వీళ్ళు పెడితే మసైపోరు. జీవితంలో అంతే. మనం వ్యాపారాలు, ఉద్యోగాలు, కొన్ని సాహసాలు చేసేటప్పుడు ఆ సమయం సందర్భం చూసుకోవాలి. ఆయం కాదు ఏదో ఒకటి అవుతుంది, ఏదో 1 2 అవుతుంది, 2 ఎకరాలు అమ్మేయాలి. తొడరి భవత్ తనూజులు 10 పని కట్టుకుని వచ్చారయ్యా మీ అబ్బాయిలు 10 మంది. సముద్భట సింహనాదులై పెద్ద సింహగర్జన చేస్తూ వడిదను చుట్టుముట్టటయు వేగంగా వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారట. ఏదో చుట్టనుకుంటున్నారు పాపం. వడిదను చుట్టుముట్టుటయు ఒక చిరునవ్వు నవ్వాడు. మందస్మితవదనుండగుచు మందస్మిత సుందరుండగుచు ఆ వీరుండు ధీరోద్ధతిన్ అని వెనక కర్ణుడి గురించి చెప్పినట్టే ఇప్పుడు అర్జునుడి గురించి చెప్పుకోవాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య